హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మన ముందు ఒక విశిష్ట అతిథి ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు. జేడి లక్ష్మీనారాయణ గారు, నమస్తే సార్. నమస్తే సతీష్. సార్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అన్న ఇదైతే ఉంది మనకి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెక్కలు వేరేగా ఉన్నా కానీ అనధికారికంగా మనకు ఖర్చు అవుతుంది. సో ఇలాంటి కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పోటీ చేయాల్సిన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఏంటంటే మేము మార్పు కోసం వచ్చినాడు, మార్పు తీసుకురావాలని వచ్చినాడు. రేపు మళ్ళీ కూడా మనం ఈ మార్గంలో కాకుండా మళ్ళీ ఈ మార్గంలో వెళ్ళిపోతే ఏం మార్పు తీసుకొస్తాం? మనల్ని మార్చుకున్నాం అన్నట్టే అవుతుంది. అంతే. మనం వచ్చింది ప్రజలను మార్చడానికి, ఆలోచన విధానాలను మార్చడానికి. దానికి మనం ఏదో ఒకటి చేయాల్సిన దీంట్లో వచ్చాం. రేపు అక్కడ కూర్చోకపోవచ్చు కానీ ప్రజల్ని కొంత ఎడ్యుకేట్ చేయగలిగినా కూడా అదొక సక్సెస్ అనుకుంటాం ఇప్పుడు. సో ఒక రాజకీయ పార్టీకి మీ పార్టీకి ఉన్న ప్రధాన తేడా ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్పగలరు? ఫస్ట్ వన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. నెక్స్ట్ వన్ క్రిమినల్ రికార్డ్ లేని వాళ్ళకి సీట్స్ ఇవ్వడం. మూడవది వచ్చేసి ఒక మేనిఫెస్టో, అందులో నో ఫ్రీబీస్, ఫ్రీబీస్ లేని మేనిఫెస్టో. ఓన్లీ 3 కేటగిరీస్కి మాత్రమే ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఒకటి వృద్ధులకి, రెండవది వితంతువులకి, మూడవది వచ్చేసి హ్యాండిక్యాప్డ్ పీపుల్. ఈ ముగ్గురికి. ఆ తర్వాత ఉచిత బస్సు కూడా వీళ్ళకి ఇస్తామని చెప్పాం. అంతపాటు గర్భిణీ స్త్రీలకి, ఇలాంటి వాటి. తర్వాత విద్యార్థులకి ఏదైతే ఉందో వాళ్ళకి ఈ విధంగా ఫ్రీగా ఇవ్వకుండా పర్ఫార్మెన్స్డ్ బేస్డ్ వాళ్ళకి సహాయం. కాబట్టి లోన్లు తీసుకోండి, ఎడ్యుకేషన్ లోన్స్ ఏర్పాటు చేస్తాం, గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుందండి. మీరు సిన్సియర్గా చదివి తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోండి, ఆ తర్వాత పేమెంట్ చేయండి మీరు. లేకుంటే ఏమవుతుందంటే ఫీ రీయింబర్స్మెంట్ ధోరణిలో ఇచ్చేసి ఏమవుతుందంటే దానివల్ల అటెండెన్స్ ఉందా లేదా ఏమీ పట్టించుకోవట్లేదు. అదొక రైట్ అయితే. కాబట్టి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా కూడా దాని ద్వారా ఫలితం రావాలి చివరికి. తర్వాత మేము చెప్పింది ఏంటంటే ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. దానికోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి, అంటే సుమారుగా 17,500 కోట్లు. తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు, అంటే సుమారుగా 12,000 కోట్లు. మొత్తం 29-30 వేల కోట్ల రూపాయలు మీరు కనుక ఇవ్వగలిగితే మొత్తం ఈ డెవలప్మెంట్ అన్నది మీకు డీసెంట్రలైజ్ అవుతుంది. లేకుంటే ఏమవుతుంది, ముఖ్యమంత్రి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ చేసుకుంటారు, మిగతా అపోజిషన్ పార్టీ గెలిస్తే ఆ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ అవ్వదు. అలా ఉండకూడదు. ఎవరు వచ్చినా కూడా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి. సో ఆ విధంగా మనం తీసుకుంటూ వెళ్ళి ప్రతి ఇంటికి కూడా సోలార్ వ్యవస్థ, తర్వాత వచ్చేసి వాటర్ ప్యూరిఫైయరు, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి పెట్టిన అంశాలు అన్నమాట. సో ఆ మేనిఫెస్టో చాలా రీసెర్చ్ చేసి పెట్టాం మేము. సో అవన్నీ తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చాం. అదే ఈ డిఫరెన్స్ అంటే, కానీ మేనిఫెస్టో చదివే ఓపిక ఎంతో ఉంది ఈ రోజు. పోటీ ఏంటంటే ఎవరు ఏ పార్టీ ఎన్ని ఫ్రీబీలు ప్రకటించిందన్న దాని మీదే ఉంటుంది. ఉచితంగా ఏమి ఇస్తున్నారు మీరు, దానివల్ల ఏమంటే ఉచితాలు ఇవ్వడంలో ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. మేము 2,000 ఇస్తామంటే మేము 3,000, మేము 3,000 ఇస్తామంటే మేము 4,000. ఆ విధంగా పోటీ చేస్తూ దెర్ ఇస్ నో లిమిట్ టు దట్. దానివల్ల ఏమవుతుందంటే ఎఫెక్టివ్ మ్యాన్ పవర్ కూడా మనకు గ్రామాల్లో దొరకట్లేదు. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను కాబట్టి గ్రామాల్లో వ్యవసాయం కోసం, నాట్ల కోసం రావాలంటే వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చుకుంటాం మేము. ముఖ్యంగా లేబర్ కావాలన్నా, ఇప్పుడు ఈవెన్ ఇండస్ట్రీస్లో లేబర్ కావాలన్నా ఇటు బీహార్ కానీ బెంగాల్ నుంచి రావాల్సిందే, వ్యవసాయ కూలీలు కావాలన్నా అక్కడి నుంచి రావాల్సిందే. అదొక తప్పుడు. అంటే ఒక రకంగా కొంతమంది వాదన ఏంటంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి కాబట్టి వాళ్ళు రావట్లేదన్నది ఒకటి వాదన. కానీ వాళ్ళ ఆర్థిక స్థితులు నిజంగా చేస్తున్నా, మీరు చేతిలో డబ్బులు పెడుతున్నారు. యాక్చువల్గా వారు సంపాదించే విధంగా మీరు చేయాలి. మీరు సంవత్సరానికి చేపలు పట్టడం నేర్పించాలి. అంటే 15,000 మీరు సంవత్సరానికి ఇవ్వకుండా వాళ్ళు 15,000 నెలకు సంపాదించే విధంగా మీ సిస్టమ్స్ ఉండాలి. అగ్రికల్చర్ను మార్చాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలి, మన ప్రొడ్యూస్ను మనం ఎక్స్పోర్ట్స్ చేయగలగాలి. ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోని మేము తయారు చేసి ప్రతి విషయాన్ని కూడా తీసుకొచ్చాం. మేము అన్నాం మేనిఫెస్టో ప్రతి ఒక్కరు తీసుకోండి, ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయండి అని ప్రతి పార్టీని అడుగుతున్నాం మేము. సో ఇప్పుడు మీరు చెప్పిన మేనిఫెస్టో కానీ మీ విధానాలు కానీ ప్రజల్లోకి వెళితే తప్ప వాళ్ళ ఆలోచన విధానం మారదు. సో ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే యువతతోనే సాధ్యమవుతుంది. సో ఆ యువతని మీ పార్టీ వైపు ఆకర్షించేలా మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఎందుకంటే ముఖ్యంగా యువతరం మీదే మనం సీట్లు ఇచ్చిన దగ్గర నుంచి కూడా యువతరానికే ఇస్తున్నాము. మా యావరేజ్ ఏజ్ ఐ థింక్ లాస్ట్ టైం 29 years. 29 years. సంవత్సరాలు అన్నీ తీసుకుంటాం. అందులో
నేను ఇంకొకరిద్దరే మేము 59 సంవత్సరాల వాళ్ళం. ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా 27, 25 కదా లిమిట్. అవును. 27, 28 ఆ టైప్‌లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో, ఆ విధంగా మేము తీసుకురాగలిగాం. ఇది ఒక మార్పు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా యువతరంలో ఈ విధంగా యువతరాన్ని కదలడం, మీలాంటి ఛానల్స్ ద్వారా వాళ్ళకి మన ఆలోచన విధానాన్ని తీసుకువెళ్ళడం, తెలియజేయడం. ఆ విధమైన ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో గుమ్మరించి మనం తీసుకుందాం అన్న కాన్సెప్టే కాదు. ఆ స్తోమత కూడా లేదు మనకి. Right. కాబట్టి మనం శ్రమ చేయాలి, మనం కష్టపడాలి. ఆ కష్టంతోనే ప్రజలను మార్చగలగాలి అన్నది ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు మీరు టీచింగ్ వైపు చాలా ప్యాషన్ ఉంది. చాలా అవేర్‌నెస్ క్యాంపెయిన్స్‌లోను వీటిట్లోనూ మాట్లాడే విధానం నేను చూశాను. సో, ప్రస్తుతం యువత అనుకున్నది సాధించాలి అనే తపన ఎంతైతే ఉందో, అనుకున్నది సాధించనప్పుడు ఆ డిప్రెషన్‌కి లోనయ్యి కొన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో, దాన్ని ఎలా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు? బేసిక్‌గా ఏంటంటే ప్రభుత్వాలు అన్నవి ఈ చదువుకుంటున్న యువతరానికి తగిన ఉపాధి కల్పించేదగ్గ వాతావరణాన్ని వాళ్ళు సృష్టించాలి. ఓకే. మరి మీరు ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఓపెన్ చేశారు, ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు. రేపు ఇక్కడ నుంచి ఇంజినీర్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు. మరి వాళ్ళకు ఉపాధి ఎక్కడ కల్పించబోతున్నారు మీరు? Right. దానికి తగినట్టు మీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్లు రావాలి, వాతావరణాన్ని కల్పించాలి, ఆ విధాన్ని ఆకర్షించే విధంగా మీరు తీసుకురావాలి. మరి ఇటువైపు మీరు ఇన్ని ఫ్రీవీలు ఇస్తామని అంటుంటే మీరు ఈ వీట్ల కోసం ఎక్కడ డబ్బులు మిగులుతాయి మీకు చెప్పండి. సో, రేపు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా రకరకాలుగా ఆలోచిస్తారు. ఏ విధంగా మనకు ఈ ప్రభుత్వాలు సహకరిస్తాయి అన్నవి కూడా వాళ్ళు ఆలోచించే విధానాలు ఉంటాయి. సో, ఆ విధంగా మీరు ఓవరాల్గా ఆలోచించుకుంటూ వెళుతుంటే ఏమవుతుందంటే యువతరం నిరాశ నిస్పృహతలకు లోనవుతున్నారు. మేము ఇంత చదువుకున్నాం కానీ మాకు రావట్లేదు. ఇప్పుడు చూడండి దేశమంతా కూడా క్వశ్చన్ పేపర్ లీకేజెస్ ఇంక్లూడింగ్ నీట్ ఎగ్జామ్ తీసుకున్న దాంతో ఈ యువతరానికి ఒక విశ్వాసం కోల్పోతుంది. అంటే నిజాయితీగా ఏది జరగదన్న ఒక స్టేజ్కి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మాకు డబ్బులు ఇవ్వండి, మేము సీట్ ఇప్పిస్తాం, మేము డబ్బులు ఇవ్వండి, ఇలా మోసపోయే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి సైబర్ నేరాలు ఎంత పెరిగాయి. దానికి కూడా ప్రధానమైన కారణం మేమేదో మీకు డబ్బులు ఇప్పిస్తాం ఉచితంగా, ఈ విధంగా చేయడం వల్ల ఎంతమంది యువతరం కోల్పోతున్నారు. దానికి తోడు ఈ రమ్మీలు, తర్వాత ఈ విధంగా ఆన్లైన్ బెట్టింగ్లు, వీటి ద్వారా ఎంతమంది యువతరం పోతున్నారు. కాబట్టి దీనికంతా కూడా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. మీరు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చారో మీ బాధ్యత ఉపాధి కల్పించాల్సినదని ప్రధానమైన చేతిలోకి వెళ్ళి డబ్బులు పెట్టడం అది గొప్పగా, దానికోసం ముఖ్యమంత్రి అవసరం లేదు. నేను అదే అంటాను, అప్పులు తీసుకొచ్చి పంచడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. అప్పులు తీసుకోకుండా ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రులు కావాలి. ఆ విధంగా మనం ఆలోచన విధానాలు ఉండాలి అన్నది మేము మా పార్టీ తరఫున మేము చెప్పింది అంతే. అందుకనే ఉచితాలు ఏమి ఇవ్వం, ఉచితాలు ఉండకూడదన్న ధోరణిలో ఉన్నవాళ్ళం. ఎవరికైతే వాళ్ళ స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరో అటువంటి వాళ్ళకి మీరు చేయూత ఇవ్వండి, అటువంటి వాళ్ళకి మీకు సహాయం చేయండి. దాని బదులు ఉపాధి సృష్టించండి, గ్రామాల్లో ఫ్యాక్టరీస్ తేండి, చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయండి. వీళ్ళకు ప్రభుత్వానికి గ్యారంటీగా మీరు ఉండి వాళ్ళకి లోన్స్ ఇప్పించండి, వాళ్ళు వెనకాల హ్యాండ్ హోల్డింగ్ చేసి మీరు ఇవ్వండి. ఎలక్షన్స్ తర్వాత రాజకీయాలు మానేయాలి. రాజకీయ పార్టీ టోటల్గా అభివృద్ధి దిశగా వారందరూ కూడా రాగలగాలి. అపోజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి. ఒక బోర్డులకు వాళ్ళని ఇన్ఛార్జీలుగా వేయండి. ఏం పోయింది? మీరు టేకప్ చేయండి. ఒక వ్యక్తిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి కానీ అతను ప్రతిపక్షంలో ఉన్నాడు, లేకుంటే వేరే పార్టీలో ఉన్నాడు, ఇవన్నీ చూసుకోకూడదు. ఎస్, టాలెంట్ ఉన్న చోట పిలిచి ఈ బాధ్యతను అప్పగించండి. అప్పుడే మార్పు రాజకీయాలు వస్తాయి. అలా ఇప్పించాలంటే ఇప్పుడు క్యాడరే ఒప్పుకునే పరిస్థితుల్లో కనిపించట్లేదు. అదే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే క్యాడర్ మోటివేషన్ ఎలా చేస్తాం అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. అంటే ఇవన్నీ మేమంతా ఆలోచించేవి ఏంటంటే ఒక మార్పు రాజకీయాల దిశగా మేము ఆలోచిస్తుంటాం. ఆ విధంగా ఎందుకు కాకూడదు అనుకుంటాం. పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారిని జెనీవాలో జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడడానికి ఆయన పంపించారు. అప్పుడు ఆయన అనలేదు కదా అపోజిషన్ లో ఉన్నారు నేను పంపించనని. టాలెంట్ ఎక్కడుందో టాలెంట్ ని ఉపయోగించుకున్నాడు ఆయన. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క విలువను కాపాడగలిగారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది దార్శనికులకు ఉన్న లక్ష్యం. కాబట్టి ఇప్పుడు రాజకీయాల నుంచి కాకుండా దార్శనికత కావాలి అని నేను అంటాను. ఆ విధంగా దూరదృష్టితో ఆలోచించే వాళ్ళు కావాలి. మళ్ళీ ఈ రోజు పెట్టి పాలిటిక్స్ ఒకరినొకరు తిట్టుకోవడం దీనికే మనం పరిమితం అవుతే మనం బ్రాడ్ పిక్చర్ ఎప్పుడు ఆలోచిస్తామన్నది కూడా మనం తెలుసుకోవాలి. గత 5 సంవత్సరాలుగా బూతు రాజకీయం బాగా ప్రాచుర్యం పొందింది. అది కూడా జనాలకు బాగా నచ్చింది. ఎంత బాగా తిట్టాడు ఈ విధంగా మనం ముందుకు వెళుతున్నాం తప్ప వెరీ అన్ఫార్చునేట్. క్వాలిటీ కంటెంట్ కంటే కూడా ఇలాంటి తిట్లుకి వీటికే ప్రజలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే మనిషి బేసిక్గా ఎమోషనల్స్కి సెంటిమెంట్స్కి బానిసైపోతారు. అయిపోతారు. సో దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు.
ప్రజలకు అభివృద్ధి చేయకున్నా పర్వాలేదు కానీ వాళ్ళ ఎమోషన్స్ సెంటిమెంట్స్ని మనం టచ్ చేయగలిగితే చాలు వీళ్ళు మనకు ఓట్లేస్తారన్న దీంట్లో వచ్చేసారు. అందుకనే చూడండి. మీకు మరొక ఇష్టమైన రంగం వ్యవసాయం. వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని రైతులు, అవి నష్టాలు కాదు, రైతులు ఖర్చు పెరగటం వల్ల రాబడి తగ్గటం వల్ల వస్తున్న ఆ డిఫరెన్స్ అయితే దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు, అవసరానికి మించిన ఎరువులు వాడుతున్నారు అని ఒకవైపు, ఎరువులు కూడా ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఫంగిసైడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విదేశాల్లో బ్యాన్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఇక్కడ మన నెత్తిన మనకు అంటగడుతున్నారు. ఎట్లా చూడాలి దీన్ని అంతా కూడా? బేసిక్గా ఏంటంటే వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, ఎందుకంటే భూమి యొక్క సారం తగ్గిపోతుంది. భూమిలో సారం తగ్గిపోవడం వల్ల వీళ్ళు బయట నుంచి తెచ్చి ఎరువులు ఎదుగు మాత్రమే వేస్తారు. గత సంవత్సరం 5 బ్యాగులు వేస్తే ఈసారి 6 బ్యాగులు వేస్తామంటారు, కట్టాలంటారు, ఆ విధంగా వేస్తామంటారు. ఆ విధంగా చీడపీడ ఎక్కువైపోయింది మనకు. తర్వాత అకాల వర్షాలు, ఇప్పుడు చూడండి వాతావరణం ఏ విధంగా ఉందో, పర్యావరణం అన్సర్టినిటీస్ ఎంత పెరిగిందో. రేపు నేను కోతలకు వస్తానంటే రాత్రి సడన్గా వర్షం వస్తే మొత్తం పోతుంది. తర్వాత నేను కోతలు కోసిన తర్వాత కుప్ప నూర్చడానికి పెట్టుకున్న దాంట్లో మళ్ళా వర్షాలు వస్తే ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి అనేది. కాబట్టి ఇవన్నీ వీటిలో రైతు చిక్కుకొని ఉన్నాడు. అందువల్ల రైతుని దాని నుంచి బయటికి లాగగలగాలి. దానికోసం మేము ముఖ్యంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని డెవలప్ చేస్తున్నాం, FPOs. అంటే ఏంటంటే రైతుల సముదాయాలను ఏర్పాటు చేయడం. రైతులు ఎప్పుడైతే సముదాయాలు ఏర్పాటు చేస్తారో వాళ్ళు హోల్సేల్ రేట్లో దొరుకుతాయండి. లేకుంటే ఒక్కొక్క రైతు ఒక రిటైలర్గా వెళ్లాల్సి వస్తుంది, ఆ MRPలో కొనుక్కోవాల్సి వస్తుంది. అదే ఒక 800 రైతులు వెళితే వాళ్ళు బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. సో ఆ విధంగా చేస్తూ FPOలను ప్రోత్సహించే విధానంలో ఉన్నాం. తర్వాత మెకనైజేషన్ దిశగా కూడా వెళ్తున్నాం, ఎందుకంటే కూలీ ఖర్చులు ఎక్కువైపోయాయి. దాంతో ఏమవుతుందంటే మెకనైజేషన్, ట్రాక్టర్స్ కానీ, హార్వెస్టర్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇలాంటివన్నీ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి అవి ఇవ్వగలిగారు. తర్వాత ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు తీసుకున్న తర్వాత స్టోరేజ్ ఎక్కడ చేయాలన్నది కూడా ఒకటి. కోల్డ్ స్టోరేజెస్ కానీ, గోడౌన్స్ కానీ, వేర్ హౌసెస్ కానీ, వీటిల పరిస్థితి లేదు. తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అంశాలు. ఆ తర్వాత అక్కడే యూనిట్స్ పెట్టడం, ఫుడ్ ప్రాసెసింగ్ కూడా జరగాలి. ఇప్పుడు వియత్నాం అంత చక్కగా ముందుకు వెళుతుందంటే దానికి ప్రధానమైన కారణం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. కాబట్టి వాళ్ళు అక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ప్రాసెస్డ్ చేస్తారు. ఎప్పుడైతే వాల్యూ యాడ్ అవుతుందో రైతుకు అల్టిమేట్గా హీ విల్ బి బెనిఫిటెడ్. కాబట్టి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వాలు అందుకే కదా ఉన్నది. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు ఏంటంటే మేము ఎవరికి ఎంత ఫ్రీగా ఇస్తున్నాం, దీని మీదే వాళ్ళ చర్చలు నడుస్తున్నాయి. కానీ ఇవన్నీ మానేసి మేము రైతును అభివృద్ధి చేస్తామన్న కాన్సెప్ట్లు ఎక్కడ పెద్దగా కనపడడం లేదు. నడుస్తున్న విధానం నడిపించండి అన్న దీంట్లో ఉంది. ఇది ఒక పెద్ద డిస్కషన్కి ఒక పెద్ద టాపిక్ అవుతుంది. దీని గురించి ప్రత్యేకంగా వ్యవసాయం మీద మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలని అయితే ఉంది. డెఫినెట్గా తప్పకుండా చేద్దాం. చివరిగా ముగించబోయే ముందు ఒక రాజకీయ ప్రశ్న సార్. మీరు వైఎస్ జగన్ గారి మీద కేసుల్ని మీరు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం 10-11 సంవత్సరాలుగా ఆయన కోర్టుకి కూడా అటెండ్ కాని పరిస్థితి ఉంది. ఛార్జ్ షీట్స్ ఫైల్ అయినా కానీ ట్రయల్ ఇంకా ప్రారంభం కాలేదు. సో దీన్ని బట్టి చూస్తే జగన్కి శిక్ష పడుతుందని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఉన్న విషయాలను కోర్టుకు తెలపాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఆ తర్వాత వారి ముందు పెట్టిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని చూసి అందులో సత్యాసత్యాలు విచారించి 2 పార్టీలను విచారించి కోర్టు వారు దాని మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇందులో ఉన్న ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంది, దాని మీద శిక్షార్హులంటే శిక్ష ఇస్తారు, ఇందులో లేదు అంటే వాళ్ళని వదిలేస్తారు. లేకుంటే మళ్ళీ దానికి పడిన జడ్జిమెంట్కి మళ్ళీ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి కూడా వెళతారు. ఇది మనకున్న ప్రస్తుతం ఉన్న విధానం. కాబట్టి ఏంటంటే జనరల్గా ఏంటంటే జస్టిస్ ఎప్పుడు కూడా డిలే కాకూడదు. అందుకనే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు, జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అంటారు. అందుకనే మధ్య ఎన్కౌంటర్స్ ఇలాంటివన్నీ కూడా జస్టిస్ హరీడ్, దానివల్ల అంటే జస్టిస్ బరీడ్ అవుతుంది. సో రెండు వైపులా ఇదే చెప్తారు. అందుకనే ఏం చేయాలంటే వీటిని ఫాస్ట్ ట్రాకింగ్లో తీసుకువెళ్ళగలగానే వ్యవస్థ రావాలి. మళ్ళీ వ్యవస్థ రావాలంటే దానికి మళ్ళీ డబ్బులు కావాలి, కొత్త కోర్టులు ఏర్పాటు చేయాలి, కొత్త జడ్జీలు ఇవ్వాలి, వాళ్లకు శాలరీస్ కావాలి. మరి మీకు వచ్చిన ఆదాయం అంతా కూడా మీకు ఈ ఫ్రీ బిల్లోకి వెళ్ళిపోతుంటే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేస్తారు? మరి దీని మీద ప్రయారిటీ ఎక్కడ వస్తుంది చెప్పండి? కాబట్టి వీటన్నిటికీ జాడ్యం ఏంటంటే ఫైనల్గా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఉచితాల మీదే వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడం వల్ల మిగతా విభాగాలని డెవలప్ చేయలేకపోతున్నారు. సో ఆ విధమైన పరిస్థితి నుంచి రాజకీయ పార్టీలన్నీ కూడా స్థిరంగా నిర్ణయించుకోవాలి, మేము ఎవరం కూడా ఫ్రీ బీస్ డిక్లేర్ చేయము, ఆర్ దాని మీద ఒక చట్టమైనా రావాలి. ఆ విధంగా మనం FRBM ఏదైతే పెట్టుకున్నామో ఆ విధంగా
రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ ఫ్రీ బిల్ డిక్లేర్ చేయకూడదు. లేకుంటే ఏదైనా ఫ్రీ బిల్ డిక్లేర్ చేస్తే దాన్ని ఒక స్క్రూటినీ కమిటీ ద్వారా చేసి దానికి ఏ విధంగా మీరు ఆదాయం తీసుకొస్తారు అన్నది తీసుకురావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు అప్పులు తీసుకునే దానికి కూడా మీకు లిమిటేషన్ ఉంది. 3% ఆఫ్ యువర్ జిఎస్డిపి కన్నా మీరు ఎక్కువ తీసుకోలేరు. కానీ దానికోసం ఏం చేస్తున్నారు, కార్పొరేషన్ రూట్లలో వాళ్ళు మళ్ళీ లోన్స్ ఎక్కువ తీసుకోవడం మొదలు పెడతారు. సో ఏదున్నా కూడా దానికి ఒక బైపాస్ చేసి ఏదైనా కొత్త విధానం తీసుకొస్తారు. సో ఇటువంటి వాటిలో తెలివితేటలు ఉన్నాయి, కానీ యాక్చువల్గా ధైర్యంగా ఇది మేము చెయ్యమని చెప్పి ఇక్కడ చేసే ఆ ధైర్యం కావాలి పొలిటికల్ పార్టీస్కి. అది వస్తే తప్ప దీంట్లో ఉండదు. లేకుంటే మీరు అన్నట్టు ఇవన్నీ కూడా పెద్ద ప్రయారిటీ ఏరియాస్ ఉండవి. ప్రయారిటీ ఫైనలీ గోస్ టు మీరు ఎవరికి ఎంత ఇస్తున్నారు ఉచితంగా. మహారాష్ట్రలో తీసుకుంటే లాడ్కీ బెహన్ అని మొదలుపెట్టారు. 1500 రూపాయలు ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన మహిళలకి. దాని బడ్జెట్ 46,000 కోట్లు సంవత్సరానికి. మరి 46,000 కోట్లతో ఏం చేయొచ్చు ఆలోచించండి మీరు. కానీ అది పొలిటికల్ ప్రయారిటీ. సో ఆ విధంగా ఆలోచిస్తాం. మీకు ముఖ్యమైన అంటే మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరు? నాకు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనా మన లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే రకరకాలు. ఇప్పుడు పివి నరసింహారావు గారి దగ్గర నుంచి వస్తే ఆయన విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన పెట్టిన స్కూల్లో, ఆయన స్థాపించిన స్కూల్లోనే నేను చదువుకున్నాను. ఆయన సెంట్రల్లోకి వెళ్ళినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఆయన నవోదయ విద్యాలయాలు స్థాపించారు. సో ఆ విధమైన వ్యవస్థలు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారంటే ఆయన ఈ ఆరోగ్యశ్రీ కానీ ఫీ రింబర్స్మెంట్లు ఇలాంటి వాటిలో ఆయన ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఆయన ఈ ఐటీ ఈ డెవలప్మెంట్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆయన సంక్షేమం అన్నది ప్రధానంగా ఉండాలన్నది ఆయన ధోరణి. కాబట్టి ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క విధానాన్ని ముందుకు తీసుకొచ్చిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఒక్క ముఖ్యమంత్రి పేరు చెప్పమంటే? ఒక్క ముఖ్యమంత్రి అంటే ఐ విల్ ఆల్వేస్ ప్రిఫర్ పివి గారు. మీకు ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను, దాని మీద వారి గురించి ఒక వర్డ్ ఆర్ ఒక్క సెంటెన్స్లో మీరు చెప్పగలగాలి. ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు మంచి నటులు. ప్రజల కోసం వాళ్ళ సమస్యల కోసం ఆరాటపడే మనిషి. దాన్ని తీర్చాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. పివి నరసింహారావు గారు. నరసింహారావు గారు ఆయన దార్శనికులు. తర్వాత వచ్చేసి ఆయన సమస్యల నుంచి పరిష్కారాలు ఏ విధంగా తీసుకురావాలన్న దాంట్లో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడిపిస్తూ దేశాన్ని ఒక టేక్ ఆఫ్ దిశగా తీసుకెళ్ళారు. సమస్య సాగదీస్తే పరిష్కారం వస్తుందని ఆలోచించిన వ్యక్తి కూడా అంటారు. ఆయన ఏమంటారంటే ఒక్కొక్కసారి మౌనమే సమాధానం. మౌనం, సైలెన్స్ ఆల్సో ఈజ్ ఎ సొల్యూషన్ టు మెనీ ప్రాబ్లమ్స్. చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగం అంటే ముందు తరాలు ఏ విధంగా ఉండాలి అన్న దీంట్లో ఆయన ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి. ముఖ్యంగా మన అంటే ఐటీ ఎప్పటి నుంచో వస్తుంది, కానీ ఆయన టైంలో ఇట్ టుక్ ఏ డిఫరెంట్ దిస్ థింగ్. టెక్నాలజీ రంగంలో కొంచెం ముందుగా ఆయన అడ్వాన్స్గా ఆయన నాలెడ్జబుల్గా ఉంటారు కాబట్టి దాన్ని ఏ విధంగా మన డెవలప్మెంట్కి ఏ విధంగా తీసుకురావాలన్న దాంట్లో ఆయన ఉంటారు. చిరంజీవి గారు ఆఫ్ కోర్స్ ఒక పరిశ్రమ చేసి ఎలా సినీ రంగంలో నిలదొక్కుకోగలగనన్న దానికి ఒక ఉదాహరణ. అంటే ఏమాత్రము బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి వచ్చి స్వయంగా పరిశ్రమ మీద ఒక ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి. దానితో పాటు ప్రజాసేవ, ముఖ్యంగా సోషల్ సర్వీస్ అన్నది, మేబీ మీరు బ్లడ్ బ్యాంక్ కావచ్చు, తర్వాత కోవిడ్ అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఆ విధంగా సహాయం చేసి ప్రజలకు పొలిటికల్గా కూడా తన ప్రయత్నం ఒకటి చేశారు. ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి ఓ ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో మార్పు రావాలన్న ఒక ఉద్దేశంతో ఒక పొలిటికల్ పార్టీని తీసుకొని ఈసారి కూటమి ద్వారా ఆయన ఈ ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి. సో వారు కూడా తీసుకున్న విభాగాలు ఏవైతే ఉన్నాయో గ్రామీణాభివృద్ధి, తర్వాత వచ్చేసి పంచాయతీరాజు, తర్వాత పర్యావరణం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు, ఆయనకి ఇష్టమైన విషయాలు. కాబట్టి ఆ ముఖ్యమైన విషయాలు తీసుకోవడం వల్ల వాటిలో సమగ్రమైన మార్పు తీసుకొస్తారని అందరూ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్లో మిమ్మల్ని బాగా ఆకర్షించిన ఆర్ రాణించగలుగుతారు అని అనిపించిన నాయకులు ఎవరు? ఒకరు, ఇద్దరు? మన ఇక్కడి దీంట్లో తెలుగు రాష్ట్రాల్లో యంగ్ లీడర్షిప్ మనకి ఇక్కడ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ గారిని ఇక్కడ చూసాం మనం. ఆయన ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ వీటిలో, ఈ తర్వాత టెక్నాలజీ, ఈ రెండు కూడా యాజ్ ఐటీ మినిస్టర్ ఇక్కడ టీ హబ్ ఇలాంటివి బాగా డెవలప్ చేశారు. ఐటీ ఎక్స్పోర్ట్స్ చాలా పెరిగాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్
2 Undoubtedly, లక్షల పైన yes. 2-2.5 లక్షల కోట్ల దాకా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి టోటల్గా ఈ ఫ్లైఓవర్స్, ఈ సిటీ వ్యవస్థ, అర్బన్ డెవలప్మెంట్ కూడా నాట్ ఓన్లీ హైదరాబాద్ బట్ మిగతా మేజర్ సెంటర్స్ వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇటువంటి వాటిని కూడా డెవలప్ చేసుకుంటూ వెళుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే అక్కడ ఏపీలో చూసుకుంటే లోకేష్ గారు కూడా ఆయన కూడా టేకప్ చేశారు ఐటీ అండ్ ఇది ఇప్పుడు వీడు ఎడ్యుకేషన్ తీసుకున్నారు. బట్ వారి సారథ్యంలో కూడా ముందుకు వెళుతుందని ఆశించాలి మనం అంతే కూడా. వారికి కూడా ఒక 5 years టెన్యూర్ ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అసైన్మెంట్. హెచ్ఆర్డి అండ్ ఎడ్యుకేషన్ దాన్ని వారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ రెండింటి మీద టార్గెట్స్. యంగ్ పీపుల్ రావాలి, వాళ్ళు ఒక మార్పు తీసుకురావాలి. మూసపోసిన విధానాల్లోకి వాళ్ళు వెళ్ళకూడదు. యంగ్స్టర్ షుడ్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ డిఫరెంట్. ఆ విధంగా ప్రూవ్ చేసుకోగలగాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అడిగిన వెంటనే సమయం ఇచ్చారు. మీరు రాజకీయంగా మీరు ఆశించిన మార్పులు సమాజంలో రావాలని, అందులో మీరు విజయవంతం అవ్వాలని, దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని ఒక్కసారి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్.